శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో చాలామందికి అంటే ఫోన్ చేస్తున్నారు కదా. ఫోన్ చేసే వాళ్ళు అంటే సపోజ్ నేను మీ ఇంటి కులదైవం అంటే మీ ఇంటి ఇలవేల్పు ఎవరు అంటే ఒక్కొక్కరు అంటే 2-3 దేవతల పేర్లు చెప్తున్నారు. అంటే మాకు ఉప్పలమ్మ కానీ లేకపోతే మాకు ఎల్లమ్మ కానీ మాకు మైసమ్మ ఉంది, ఇట్లా మాకు అంటే మల్లన్న తండ్రి ఉన్నారు, ఇట్లా 2-3 పేర్లు చెప్తున్నారు. అయితే మీరందరూ ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఒక ఇంటి అంటే మన పూర్వీకుల నుంచి చూసుకుంటే మనకు ఒకటే ఇలవేల్పు అనేది ఉంటుంది. ఒక్క అమ్మవారే ఉంటుంది. అమ్మవారో అయ్యవారో ఎవరో ఒక్కరే ఉంటారు. అది ఇలవేల్పు అనేది అది ఇంటి తరాన నుంచో అంటే ఒక మాతను కానీ అంటే ఒక దేవుణ్ణి వాళ్ళు ఎంచుకుంటారనమాట. ఈ కులదైవం వేరు. మళ్ళా కులదైవము అంటే వీళ్ళు వాళ్ళ ఇంటి కులం అంటే ఒక కులం ఉందనుకోండి. ఇప్పుడు సపోజు ఇప్పుడు మాది యాదవ్స్ కదా, మేము ఎక్కువగా కృష్ణుని పూజిస్తుంటాము. అంటే వెంకటేశ్వర స్వామిని ఇట్లా అంటే కృష్ణ అవతారాలను ఎక్కువగా పూజిస్తుంటారు. కొంతమంది మల్లన్న తండ్రి మళ్ళీ ఇక్కడ కొంతమంది ఇంటి దేవుని అంటే ఇంటి ఇలవేల్పుగా పూజిస్తుంటారు. ఆయన మళ్ళీ అంటే కులదైవం కిందికి రాడు. ఆయన ఇంటి ఇలవేల్పుకు వస్తాడు. ఇలవేల్పులు వేరు, అదేవిధంగా కులదైవాలు వేరు, ఇష్టదైవాలు వేరు. ఇలవేల్పు అనేది ఒక అమ్మవారు, అది పూర్వీకుల నుంచి ఉంటుంది. అంటే ఒక మాత అనేది ఉంటుంది. అంటే ఎల్లమ్మనో పోచమ్మనో మైసమ్మనో ఉప్పలమ్మనో ఇట్లా ముత్యాలమ్మనో ఇట్లా వాళ్ళు ఒక అమ్మవారిని వాళ్ళు ఇలవేల్పుగా పూజిస్తుంటారు. మనకు ఈ ఇలవేల్పులకు రూపాలు అనేటివి ఉండవు. మీరు బాగా గుర్తుంచుకోండి. ఇలవేల్పులకు ఎప్పుడే కానీ రూపాలు అనేది ఉండదు. వాళ్ళనే గ్రామ దేవతలు అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఇలవేల్పులనే గ్రామ దేవతలాగా వాళ్ళు అప్పుడంటే గ్రామ దేవతలు లేరుకున్నారు కాబట్టి ఇప్పుడు గుళ్ళు కట్టి వాళ్ళు విగ్రహాలను ప్రతిష్ఠిస్తున్నారు. ఇప్పుడు ఈ జనరేషన్లో మనకు పూర్వం నుంచి అనేది గ్రామ దేవతలు అంటే వాళ్ళు ఒక చెట్టు కిందను అది కూడా ఎట్లుండేది అంటే మన దొరలు అంటారు కదా, ఈ దొరలు పట్వారలు వాళ్ళ శిల్కలల్లో ఒక చెట్టు కిందనో ఎక్కడో ఉండేది, వాళ్ళే పూజిస్తుండేవాళ్ళు. అయితే వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఇంకా వాళ్ళు ఎక్కువ రానియరు. అప్పుడు అంటరానితనం ఎక్కువగా ఉన్నది కాబట్టి వీళ్ళు ఇంటింటిన అమ్మవారిని ఒక గురిగి రూపంలోనో, కొంతమంది గురిగి రూపంలో, కొంతమంది ఏమో బాండవాళ్ళు కుండ రూపంలో, కొంతమంది చెక్క పెట్టె. ఇప్పుడు మనకు ఇది ఉప్పలమ్మ చూడండి, ఉప్పలమ్మ చెక్క పెట్టెనే ఉంటుంది అమ్మ వరకు. ఆమెకు రూపం ఉండదు, ఏముండదు. ఒక చెక్క పెట్టెలో ఏదో వాళ్ళు అప్పుడు ఏదో సరస్సులను ఎక్కనో. ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు మనం పండుగలు చేయాలంటే శ్రీశైలం పోతారు. శ్రీశైలం పోయి అంటే అక్కడ గంగా వాటర్ తెచ్చేటప్పుడు ఏం చేస్తారు అంటే నీటిలో ఒక డబ్బా పెట్టుకొని మునిగి మళ్ళీ తీసుకొని వస్తారు. చూడరనమాట ఆ నీటిని. మనము సపోజ్ ఇప్పుడు ఎల్లమ్మ పండుగ చేయాలన్నా ఏదైనా ఒక పండుగ చేయాలన్నా ఆ నీటిని చూడరు. ఆ డబ్బానో బిందెనో చెంబో ఏదో ఒకటి తీసుకుంటారు కదా, అది తీసుకొని నీటిలో కిందికి పోయి ముంచి దాన్ని మూసేస్తారు. దాంట్లో రాళ్ళు రావచ్చు, అంటే మనకు లింగాలు అంటారు. రాళ్ళు కదా, చిన్న చిన్న రాళ్ళు కావచ్చు, కొంతమందికి పైసలు రావచ్చు, వాటిని లింగాలు అంటారు కదా. అంటే అట్లా ఉప్పలమ్మకు ఆ చిన్న పెట్టెలాకుని దాంట్లో ఈ లింగాల రూపంలో చిన్న రాళ్ళను పెడతారు. అదే ముత్యాలమ్మ అని ఉంటుంది. ముత్యాలమ్మకు గుడులు ఉన్నాయి, గుడులు కట్టుకుంటున్నారు. ఇప్పుడంటే గుడులు ఉన్నాయి, అప్పుడైతే గుడులు అనేది లేదు. ముత్యాలమ్మ అనేది ఒక చెట్టుకు అంటే ఒక చెట్టు రూపం అంటే ఒక చెట్టు దగ్గర ఒక రాయి రూపంలో ఆమెను పెట్టుకొని పూజించేవాళ్ళు. ఇప్పుడు మనకి ఎక్కడైనా అంతే. మనకి ఎల్లమ్మ అనుకోండి, మన తెలంగాణలో ఎల్లమ్మ, ఈ ముత్యాలమ్మ కానీ ఉప్పలమ్మ కానీ ఈ ఏడుపాయల దుర్గమ్మ అనేది మనకు ఆంధ్రాలో సగం ఉంటుంది, మనకు తెలంగాణలో సగం. అంటే ఎక్కువ అక్కడ పూజిస్తారు. చాలామంది మళ్ళీ బెజవాడ దుర్గమ్మ అనుకుంటారు. బెజవాడ దుర్గమ్మ వేరు, ఆమె చాలా పెద్ద మాత. అంటే ఇప్పుడు పెద్ద మాత అనమాట దుర్గమ్మ. ఈమె మనకు ఇంటి ఇలవేల్పులాగా వచ్చే అమ్మవారు ఏడుపాయల దుర్గమ్మ అనమాట. ఇట్లా అంటే ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క లాకుండా. కానీ మీ అందరు ఏం చేస్తున్నారంటే కలగూర గంపలాగా చేసుకొని ఎవరిని సరిగా పెట్టుకొని పూజించాలో తెలియక ఈ హెల్త్ ఇష్యూస్ అందుకే వస్తాయి. చూడండి, ఈ దేవుడు వచ్చే వాళ్ళకు ఎక్కువ హెల్త్ ఇష్యూస్ ఎందుకు వస్తాయంటే వాళ్ళు ఏది వాళ్ళకు సరిగా తెలియకపోవడం. తెలియక ఈ అమ్మవారిని పెట్టుకొని ఇంకొకరిని పూజించడము, ఇంకొకరిని పెట్టుకొని ఇంకొకరిని పూజించడము, ఇట్లా ఎటు కాకుండా పరిస్థితిలో ఉంటారు. వాళ్ళు కన్ఫ్యూజ్లో ఉంటారు, వీళ్ళు కన్ఫ్యూజ్లో ఉంటారు. కాబట్టి మీరు కనీసము ఒక్క అమ్మవారు ఇలవేల్పు అనేది ఇంట్లో ఒక్కరే ఉంటారు. అది ఎవరైనా సరే, ఎల్లమ్మ కానీ వీరనాగమ్మ కానీ
అయితే ఇక్కడ మళ్ళీ ఎల్లమ్మ ఈరనాగమ్మ అనేటాలకు ఇంకా కన్ఫ్యూజన్లో ఉంటారు చాలామంది. ఎల్లమ్మ ఈరనాగమ్మ ఇద్దరు ఒక్కటే. ఇప్పుడు మనకు ఎల్లమ్మ కథలో చూసుకుంటే ఎల్లమ్మ తల్లి పుట్టలో పెరిగింది, అంటే పుట్టలో పుట్టింది అంటారు కదా. పుట్టలో మనకు నాగుపాము ఉంటుంది కాబట్టి ఆ నాగుపాము మనకు పుట్ట అంటేనే నాగదేవతలాగా పూజిస్తాం కాబట్టి ఆమె అక్కడ పుట్టింది కాబట్టి ఒక తల్లిలాగా మనము వీరనాగమ్మను పూజించుకుంటాం మనము, అంటే ఎల్లమ్మ అని. ఎల్లమ్మ వీరనాగమ్మ ఇద్దరు ఒకటే. కొంతమంది ఏమో నాగమ్మ తల్లి అని పూజించుకుంటారు, కొంతమంది ఎల్లమ్మ పూజించుకుంటారు. కొంతమంది ఇంట్లో వీరనాగమ్మ ఉంటుంది, ఎల్లమ్మ ఉంటుంది, ఇద్దరు ఉంటారు. అంటే అప్పుడు వాళ్ళు అట్లా పెట్టుకుంటారు కాబట్టి అట్లుంది. ఇప్పుడు మేమున్నాం అనుకోండి, మాకు వీరనాగమ్మ ఉంది, ఎల్లమ్మ ఉంది, రెండు బాండవలు ఉంటాయి అన్నమాట. ఇట్లా మళ్ళీ ఇంకొకటి ఈ మధ్య కొత్తగా వినిపిస్తున్నది ఏంటిదంటే పరశురాముడికి సపరేటు ఉండడు. పరశురాముడు ఎవరింట్లో నాకు రీసెంట్గా ఒకటి చెప్పిండ్రు అనమాట. మాకు పరశురాముడు ఉన్నాడు, అసలు ఎల్లమ్మ ఉంటేనే పరశురాముడు ఉంటాడు, ఎల్లమ్మ లేనిది పరశురాముడు ఒక్కడి ఇంటి ఇలవైపుగాక ఎక్కడ ఉండడు. ఇది మళ్ళీ మీకు ఎవరు చెప్పిండ్రో నాకైతే తెలియదు, కానీ పరశురాముడు ఎక్కడ ఇంటి ఇలవేల్పులాగా ఉండడు. ఆయన ఎల్లమ్మ, ఇప్పుడు ఎల్లమ్మ బాండవ ఉంటే ఎల్లమ్మ బాండవ పక్కల చిన్న బాండవ మనం పరశురాములాగా పూజించుకుంటాము ఉంటుంది. అదేవిధంగా మనకు ఈ కొంతమంది ఏమో నాగమ్మను సపరేట్గా పూజించుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది ఎల్లమ్మను సపరేట్గా పూజించుకున్న వాళ్ళు ఉంటారు. ఎల్లమ్మ నాగమ్మ ఇద్దరు ఒకటే, దీంట్లో ఎలాంటి కన్ఫ్యూజన్ పెట్టుకోకండి మీరు. ఆమెను పూజించిన ఈమెను పూజించిన ఒక్కటే అన్నమాట. అయితే ఇట్లా మనకు అయితే ఈ గ్రామ దేవతలకు మనకు ఈ మైసమ్మ, పోచమ్మ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళకు గ్రామ దేవతలకు అక్కలాక పరిపాలించేది అంటే ఎల్లమ్మ కన్నా పెద్ద మనకు ఏడుపాయల దుర్గమ్మ అన్నమాట. ఏడుపాయల దుర్గమ్మ తర్వాతనే మనకు ఈ ఎల్లమ్మ కానీ, అంటే ఎల్లమ్మకు అక్క ఏడుపాయల దుర్గమ్మ అవుతుంది. ఎల్లమ్మ చాలామంది ఎల్లమ్మనే పెద్ద అనుకుంటారు కదా. ఎల్లమ్మ పార్వతీ అంశ అయినా కానీ దుర్గాదేవి అంశ నుంచి మనకు ఏడుపాయల దుర్గమ్మ వస్తుంది కాబట్టి ఆమె ఏడుపాయల దుర్గమ్మ అంటే ఒక ఊరిని రక్షించడానికి ఆమె పెద్ద అవతారం ఎత్తుతుంది కాబట్టి ఆమె తర్వాతనే మనకు ఎల్లమ్మ వస్తుంది. ఎల్లమ్మ తర్వాత ఈ మైసమ్మ, పోచమ్మ, ఇట్లా ఈ ఉప్పలమ్మ కానీ ముత్యాలమ్మ కానీ వీళ్ళు వస్తారు. ఏడుపాయల దుర్గమ్మకు మళ్ళీ పెద్ద మనకు బెజవాడ దుర్గమ్మ. బెజవాడ దుర్గమ్మ కింద ఈ గ్రామ దేవతలకు అందరికీ అక్క మనకు ఈ దుర్గామాత. దుర్గామాత అంటే శ్రీచక్రము మనకు శంకరాచార్యుల వారు స్థాపించింది. ఇక్కడ బెజవాడ కనకదుర్గమ్మ అంటే ఆమె పెద్ద మాత అవుతుంది. అంటే దుర్గాదేవి ఆమె పెద్ద అవతారము, ఆమె మనకు శక్తిపీఠాల లాగానే ఒక తల్లి అన్నమాట. కాబట్టి ఆమె కిందనే ఈ గ్రామ దేవతలు వస్తారు. కాబట్టి ఈ గ్రామ దేవతలకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా వాళ్ళు ఎప్పుడు అమ్మవారి దగ్గరికి పోతారన్నమాట. ఇది ఒక స్టోరీ ఉందన్నమాట. అందుకే మీరు ఎప్పుడే కానీ మీకు అసలు ఇంటి ఇలవేల్పు ఎవరు ఒక్కరే ఉంటారు, 10 మంది 2 దేవతలు ఎక్కడ ఉండరు. ఇప్పుడు కొంతమంది ఏమంటారు, ఇప్పుడు చూడండి మనకు పూర్వం నుంచి పూర్వీకులను చూసుకుంటే మనకు పాత శివశక్తులు ఉంటారు కదా, కొంచెం ఏజ్ బార్ అయిన వాళ్ళకి చూడండి ఎవరో ఒక్క మాతనే వస్తుంది, వాళ్ళు 10 మంది వస్తారని ఎక్కడే చెప్పారు. ఇప్పుడు ఏమవుతుంది తెలుసా, అంటే మనకు దేవుడి యొక్క ఆజ్ఞ. ఇప్పుడు కొన్ని శక్తులు ఉంటాయి అమ్మవారి, ఇవి ఏదైనా మనం ఎక్కువగా ఏ దేవుని అయితే పూజిస్తామో ఆ దేవుడి యొక్క ఆరాశక్తులు అనేవి మన పైన ఉంటాయి. అంటే ఆ శక్తులు మనకు కాపాడడానికి మన మీద తిరుగుతూ ఉంటాయి కాబట్టి అది వేరు. కానీ శరీరంలోనికి వచ్చేది మన ఇంటి ఇలవేలుపు యొక్క ఆరాశక్తి మాత్రమే, ఆమె యొక్క శక్తి మాత్రమే ఒక శరీరంని ఎంచుకుంటే కానీ ఆమె వస్తుంది, ఎల్లమ్మ వస్తుంది, పోషమ్మ వస్తుంది, మైసమ్మ వస్తుంది, ఇంతమంది ఒక శరీరాన్ని ఎప్పుడూ మనము పూనుకోరు. అందుకే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎల్లమ్మ వచ్చింది అనుకోండి, అమ్మవారి గుళ్ళోకి ఎక్కడ పోయినా ఆ తల్లి ఆజ్ఞాశక్తి వల్ల అక్కడ కొంతమంది ఈ శిగం అనేది వస్తూ ఉంటుంది అయ్యవారి గుళ్ళలో. అదే ఇప్పుడు మల్లన్న తండ్రి వచ్చేవాళ్ళు ఈ శివాలయంకు వెళ్ళినా, లేకపోతే వీరభద్రుడు ఆలయంకు వెళ్ళినా,
మల్లన్న గుళ్ళ అంటే శివుని అంశ, ఇప్పుడు శివుని యొక్క అంశ ఏవే గుళ్ళు ఉన్నాయో అక్కడ పోతే వాళ్ళు మొక్కుకుంటే వస్తుంది అనమాట. ఇట్లా కొన్ని శక్తులు, కొన్ని ఆరా శక్తులు కొన్ని గుడులకు పోయినప్పుడు ఇట్లా వస్తుంటారు. మీరు ఎవ్వరు చాలా కన్ఫ్యూజ్లో ఉన్నారు, చాలామంది ఎక్కడ తేలిపోలేకపోతున్నారు అనమాట. ఈ విషయాలు అన్నీ అంటే మీ యొక్క ఇంట వేల్పు ఇది అంటే ఇంటి ఇలవేల్పు ఒక్కరే ఉంటారు, అది ఎవరు అనేది మీరు కనుక్కోండి. అంతేగాని ఎవరో మీకు ఎల్లమ్మ ఉంది, దుర్గమ్మ ఉంది అంటున్నారు, మళ్ళీ ముత్యాలమ్మ ఉంది అంటున్నారు. ముత్యాలమ్మ మళ్ళీ ఈ ఉప్పలమ్మ, ఈ ఉప్పలమ్మ ఉంటే ఎల్లమ్మ తల్లి ఉండదు మళ్ళీ అస్సలుకున్న. ఇట్లా అంటే ఇద్దరు ఇలవేల్పులు ఒకరి ఇంట్లో కొలువు ఉండరు. మళ్ళీ ఈ మధ్య కొత్తగా పెట్టింది ఇంకొకటి ఏంటంటే మల్లన్న తండ్రి ఉంటే ఎల్లమ్మ తల్లి ఉండాలని, ఎల్లమ్మ తల్లి ఉంటే మల్లన్న తండ్రి ఉండాలని. ఇది కూడా ఎక్కడా లేదు. ఇలా కూడా చాలామంది తెలియక నిలుపుకొని ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. అట్లా ఇలవేల్పులు ఒక్కరే ఉంటారు, వాళ్ళు ఉంటే వీళ్ళు ఉండాలని, వీళ్ళు ఉంటే వాళ్ళు ఉండాలని ఎక్కడ లేదు. ఇది మొత్తం మీరు ఎవరు చెప్పినా ఇద్దరు ఉన్నారంటే అది మీరు అస్సలు నమ్మకండి, మీకు ఏమి కాదు. మీరు సరే మీకు పలానా వాళ్ళు ఇట్లా ఇలవేల్పులు ఇవి అంటున్నారు కదా, మీకు తెలియదు, ఇద్దరు ముగ్గురు సరే మీ ఇంటి తరని ఒక్కరు ఉంటేనేమో పెట్టుకోవచ్చు. అది కూడా ఉందా లేదా అనేది కూడా నేను ఒక కుడక రూపంలో చెప్పిన. ఆ కుడక రూపంలో మీరు కన్ఫర్మ్ చేసుకోండి, ఖచ్చితంగా మీకు అమ్మవారు అనేది చూపిస్తుంది. అలా కన్ఫర్మ్ అయిన తర్వాతనే ఇంట్లో నిలుపుకోండి. కానీ ఎవరో చెప్పిండ్రు కదా లేదంటారా? ఒకవేళ మీ శరీరంలోని పూనుకొని మీ నోటుగుంట మీరే నేను పలానా అమ్మవారిని అని చెప్పి పలికిన తర్వాతనన్నా మీరు నిలుపుకోండి. అంతేగాని ఎవరో చెప్పిండ్రు మీరు నిలుపుకుంటేనే, మీరు ఈ పండుగ చేస్తేనే మీకు అమ్మవారు బయట పడుతుంది, అయితే పండుగ చేసినాక అమ్మవారు బయట పడదు. అప్పుడు ఏం చెప్తారు తెలుసా? మీకు కట్లున్నాయని చెప్తారు, లేకపోతే అమ్మవారికి కట్లున్నాయని చెప్తారు. ఇవంతా ఎందుకు మనకు ఇంకా చెప్పుకుంటూ పోతే వద్దులే. కానీ మీరు అంటే మీకు తెలియనప్పుడు మీ నోటిగుంట మీరు పలుకుతేనే ఇంట్లో నిలుపుకోండి. లేదా సరే పలానా వాళ్ళు ఎక్కడ పోయినా పలానా అమ్మవారు వెళ్తుంది అన్నప్పుడు నేను కుడుకది చెప్పిన కదా పరిహారము, ఆ కుడుకది చెక్ చేసుకోండి, మీరే ఆ పరిహారం చేసుకోండి, తెలియజేస్తుంది. ఇంకా లేదు అంటారా, మీరు దుర్గామాతను నమ్ముకోండి. దుర్గాదేవి మళ్ళీ ఏడుపాయల దుర్గమ్మ కాదు, మనకు బెజవాడ కనక దుర్గమ్మ లేక పార్వతీమాత లేదా లలితాదేవి ఫోటో పెట్టుకోనన్నా మాకు ఎవరు వద్దు. ఎక్కడ పోయినా మాకు ఈ అమ్మవారు అంటారు, ఆ అమ్మవారు అంటారు, ఈ దేవుడు అంటారు, ఆ దేవుడు అంటారు, మాకే కన్ఫ్యూజన్గా ఉంది. మాకేమో ఈ అమ్మవారు బయట పడతలేదు, చెప్పడం లేదు, ఇట్లా చెప్తున్నారు అని మీరు ఈ కన్ఫ్యూజన్లో ఎవరైతే ఉన్నారో మీరు ఒకే పని చేయండి. మీకు మల్లన్న తండ్రి ఉన్నాడు, లేదు మీకు ఇంకా ఏదైనా దేవుడు అంటేనేమో మీరు పరమేశ్వరిని నమ్ముకోండి. లేదు మాకు మళ్ళీ అమ్మవారు దేవుడు ఎవ్వరో ఉన్నారు అంటున్నారు అనుకుంటే మాకు నమ్మకం లేదు అనుకున్నప్పుడు మీరు లలితాదేవి ఫోటో ఎందుకంటే లలితాదేవిని ఒక్క అమ్మవారిని పూజిస్తే మీరు ముక్కోటి దేవతలను పూజించినట్లే. అందరూ అంటే మనకు పార్వతి ఫస్ట్ భూమిని సృష్టించింది లలితాదేవి నుంచే అన్ని జీవరాశులు కానీ భూమి కానీ గ్రహాలు కానీ మనకు ఈ త్రిమూర్తులు కానీ అందరూ లలితాదేవి నుంచే వచ్చిండ్రు. కాబట్టి మీరు ఆ ఒక్క అమ్మవారిని ఫోటో పెట్టుకొని మీకు వీలున్నప్పుడల్లా లలిత సహస్రనామం చదవండి. మీకు ఈ దేవతలు అందరు మీకు ఏ దేవుడు ఉన్నాడు అనేది కూడా ఆమెనే చూసుకుంటుంది. మీరు ఇంకా మళ్ళీ ప్రత్యేకించి మీకు తెలిసేంత మీ శరీరంలోకి పూనుకొని మీకు నేను అమ్మవారును, నా పేరు ఇది అని చెప్పుకున్నప్పుడు అప్పుడు పెట్టుకోండి. అంతవరకు మీకు ఎలాంటి నమ్మకం లేకుండా లలితాదేవిని ఒక్కదాన్ని పూజించండి. మీరు సరే పరమేశ్వరిని పూజించకుండా సరే లలితాదేవిని పూజించండి. మీకు ఏ దేవుడున్నా తొందరలోనే బయటపడతాడు. మీ నోటుకుంటేనే పలికిస్తారు. మీకు ఒకవేళ అమ్మవారు ఏదో దేవుడు ఉంటే ఈ అమ్మవారి యొక్క శక్తి వల్ల మీకు బయటపడుతుంది అన్నమాట. కన్ఫ్యూజన్లో ఉండకండి. ఫస్ట్ మీ ఇంటి ఇలవేల్పు ఎవరు అనేది కనుక్కోండి. మనం కులదైవాలు అని చెప్పిన కదా, మన కులదైవాన్ని ఒక్కొక్క కులానికి ఒక్కొక్క దేవుడు ఉంటున్నాడు. ఇప్పుడు మా ఇంటి కులదేవుడు అంటే మేము ఎక్కువగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తుంటాము. ఇంకా కులం నుంచి వస్తే శ్రీకృష్ణుని ఎక్కువగా పూజించే వాళ్ళు ఉంటారు. మాకు వెంకటేశ్వర స్వామి ఇద్దరు అవతారాలు ఒకటే కాబట్టి ఇట్లా ఉంటాయి. ఇట్లా అంటే ఇంకా ఇష్ట దైవము అంటే నేను ఎక్కువగా శివుని పూజిస్తుంటాను. ఇట్లా మా ఇంటి ఇలవేల్పు అంటే ఈరనాగమ్మ ఎల్లమ్మ అన్నమాట.
ఇట్లా అంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వండి, మళ్ళీ ఈరనాగమ్మ ఎల్లమ్మ అని చెప్తున్నారు, ఇద్దరు పేర్లు అని కాదు, ఇద్దరు ఒకటే, కన్ఫ్యూజన్ ఏం పడకండి. ఇట్లా ఇంటి దేవుడు కానీ ఇష్ట దైవం కానీ, ఇష్ట దైవము అంటే ఎవరి ఇష్టం వాళ్ళు, ఎవరు ఏ దేవుని పూజించుకుంటే వాళ్ళనమాట. ఇట్లా ఉంటాయి. ఒక ఇంట్లో ఇద్దరు ఇంటి ఇలవేల్పులు ఉండరు, మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఒకసారి అది చెక్ చేసుకోండి, మీరే క్లారిటీగా తెలుసుకోండి, మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండవు అన్నమాట. ఈ కన్ఫ్యూజన్లోనే మీకు ఎక్కడ లేక హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి. కాబట్టి ఇదొక్కటి కనుక్కోండి. అందరూ ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.